Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back to you to meditate on the topic, Worship the Lord in Truth and Spirit. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించడము అనే అంశం గురించి ధ్యానం చేస్తాం. Let us pray. Lord, as we meditate your word, be with us, guide us, and we request you to speak to all of us. In Jesus' mighty name we pray. Amen. ప్రియమైన వారలారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. వై షుడ్ యూ వర్షిప్ హిమ్? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఆ మాటకు యెషయా తన ప్రవచన గ్రంథంలో రాస్తూ దేవుని యొక్క ఔన్నత్యం, యు సీ ద మైటీనెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ప్రొఫెసీస్ ఆఫ్ ఐజయా. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలలో రాయసిన సంగతులు ఏంటి అని అంటే, ఆయన ఎంత ఔన్నత్యం గలవాడు, ఎంత ఉన్నతి గలవాడు, ఎట్లా ఆయన కూర్చున్న పద్ధతి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆయన 1వ వచనంలో, రాజైన ఉజ్జయ మృతి చెందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడయ్యుండుట నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖము కప్పుకున్నాడు. ఇవన్నీ ఓకే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారు. ద గ్రాండ్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఎంత గొప్పగా ఆయన కూర్చుంటే, ఆయన యొక్క అంచులు, ఆయన వస్త్రం యొక్క అంగీల అంచులు దేవాలయం అంతా నిండుకొని ఉన్నాయి. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇమాజిన్ దిస్ వన్స్. యు క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్. మీరు కళ్ళు మూసుకొని దీన్ని ఇమాజిన్ చేయాలా, ఇట్లా ఊహించాలా. ఆయన సింహాసనాసీనుడై ఉంటే కెరూపులు సెరూపులు అందరూ ఆకాశ మండలంలో నిలబడి ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడుతున్నారు. హౌ స్పిరిచువల్ దిస్ ఈస్, హౌ ప్లెజెంట్ దిస్ ఈస్. దేవుడు కొనియాడబడుటకు అర్హుడు. ద వే దట్ దే వర్ వర్షిపింగ్, దే వర్ కవరింగ్ దెమ్సెల్వ్స్. కాళ్ళను ముఖములను కప్పుకొని వాళ్ళు రెండిటితో ఎగురుకుంటూ, అంటే దే డోంట్ వాంట్ టు షో దేర్ సెల్వ్స్ బిఫోర్ గాడ్ బికాస్ హీ ఈజ్ సచ్ హోలీ పర్సన్. పర్సన్ అని ఎందుకు అంటున్నామంటే, మనం మనుషులం కనుక లెట్ us see in that perspective. He is such a holy one. You see, అంత పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుని ముఖముతో చూచుటకైనను వారు తాళలేక, వారు ఇట్లా అన్నీ కవర్ చేసుకొని రెండిటితో ఎగురుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. 4వ వచనంలో, వారి కంఠ స్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. వారు పరిశుద్ధుడు 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 అని అంటే, వారి కంఠ స్వరానికి గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. చూసి, అంటే ఎంత గంభీరంగా దేవుడిని ఆరాధిస్తున్నారు వారు. అంత గంభీరంగా మనం ఆరాధిస్తున్నామా? లేదంటే ఏదో ఆదివారం చర్చిలో కూర్చోాలా, ఆరాధించాలా కాబట్టి ఎవరో పాట మైక్లో వాడుతుంటే మనం ఊరికి ఎట్లా అంటాము. చూసి, ఈజ్ దట్ ద వే యు వర్షిప్ గాడ్? వారు పరిశుద్ధుడు 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 అంటే దేవాలయ గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. అంటే మనం కూడా ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఎక్కడన్నా ఒక బాంబు పేలినప్పుడు మన పాదాల కింద ఉన్న భూమి అట్లా కంపిస్తుంది. ఇప్పుడు వారు స్తుతిస్తున్న ఆ శబ్దానికి గడప కమ్ములు కదులుతున్నాయనంటే వారు ఎంత గంభీరంగా దేవుని స్తుతిస్తున్నారు అని మనం ఎక్స్పెక్ట్ చేయగలం, మనం గెస్ చేయగలం. చూసి, తర్వాత ఇదంతా చూసిన యెషయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను దేవుని చూసి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసం ఉండేవాడిని, ఎట్లా నేను ఇప్పుడు చూసేస్తే నేనేమైపోతానో అని భయపడుతున్నాడు.
అప్పుడు ఆ సెరూపులలో ఒకరు లేచి ఆ బలిపీఠం దగ్గర ఉన్న నిప్పు తీసుకొని వచ్చి యెషయా నోటికి ఇట్లా తగిలించినారు. అప్పుడు ఆ దూత ఆ సెరూపులలో ఒకరు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవిప్పుడు పరిశుద్ధుడవైతే ఇదిగో నీ పెదవులకు నీ పెదవులకు తగిలను గనుక నీవు గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను అనెను. తగిలించి ఇంక నీ పాపం పోయింది, యూ నీడ్ నాట్ వరీ అంటే you should cleanse yourself before worshipping God. If you want to stand before God, you should clean yourself. You see, you should repent, you should clean yourself, and then you should start worship. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, ఆయన నా కోసం ఎవరున్నారు, ఎవరు పోతారు? అప్పుడు యెషయా చెప్తున్న మాట, నేనున్నాను, నన్ను పంపు ప్రభువా. వాట్ డూ యూ థింక్ వర్షిపింగ్ ఇస్? ఇది ఒక్కటే వర్షిపింగ్? ఇప్పుడు అక్కడున్న కిరూపులు సెరూపులు పరిశుద్ధులను స్తుతిస్తున్నారు. ఇప్పుడు యెషయా ఎట్లా స్తుతించడానికి నిశ్చయించుకుంటున్నాడనంటే, నన్ను పంపించు ప్రభువా, నేను చేయడానికి పోతాను, నీ పరిచర్య చేయడానికి నేను పోతాను అంటే he has decided to worship God through his act of proclaiming God's mission, to carry his God's mission, you see. And that is the way he is proclaiming, that is the way he is worshipping God. దేవుని స్తుతించుటకు ఇది ఒక మార్గము అని మనం గ్రహించాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఆరాధన గురించి మాట్లాడుతా ఆయన ఇంకొన్ని ఆశ్చర్యకరమైన సంగతులను తెలిపినాడు. ఆయన మనము పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడడం, he is chit-chatting, not simply chit-chatting, but he is chatting with her about the heavenly things. You see, godly things he is chatting with her. You see, ఏం మాట్లాడుతున్నాడు మనము చూస్తే, ఆమె ఏమేమో చెప్పాడు, మనం నువ్వు ఇన్ని పెనిమిట్లున్నారా అని, ఆ నిజమే ప్రభు, ఇవంతా ఓకే. బట్ వాట్ ఈస్ హీ స్పీకింగ్? 20వ వచనంలో ఆమె చెప్తా ఉంది ఏమని, మా పితరులు ఈ పర్వతమునందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను ఆమె ఏం చెప్తాందనంటే, మేము మా పితరులంతా ఇక్కడ ఆరాధిస్తున్నారు ఈ పర్వతాల మీద, మీరేం చెప్తారు, మీరు ఆరాధించాల్సింది ఇక్కడ కాదు, యెరూషలేములో మీరు ఆరాధించాలని మీరు చెప్తారని అంటుంది. ఎందుకంటుంది ఆమె? ఎందుకనంటే అంతకుముందు ప్రవక్తలందరూ చెప్పారు, ఆమోస్ అదే చెప్పినాడు కదా, మీరు ఇక్కడ కాదు ఆరాధించాల్సింది, మీరు ఇక్కడ ఉన్న పరిశుద్ధ స్థలాలను మూసేయండి, మీరు యెరూషలేముకు పోయి అక్కడ ఆరాధించండి అని చెప్తున్నారు కదా. ద సేమ్ థింగ్ నౌ, మీ ప్రవక్తలందరూ మాకు చెప్పిన సంగతి ఇదే, ఇప్పుడు నువ్వు కూడా ఆ మాట చెప్తావు అని అంటే, అప్పుడు యేసుస్వామి నవ్వి, ఏమో ఒకవేళ నవ్విండొచ్చు, నవ్వి అని అక్కడ రాయబడలేదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను, ఒకవేళ నవ్వి, అయ్యో తల్లి, ఒక సమయం వస్తూ ఉంది, అప్పుడు మీరు ఈ పర్వతమునందే కానీ యెరూషలేములో కానీ ఎక్కడ దేవుని ఆరాధింపరు. యెరూషలేములో ఇప్పుడు ఆరాధన జరుగుతుందా? చూసి ఎక్కడ ఆరాధింపని ఒక సమయం, ఒక క్రూరమైన కఠినమైన భయంకరమైన సమయం ఒకటి రాబోతోంది. యూ డోంట్ వర్షిప్ హిమ్ ఈవెన్ ఆన్ దిస్ మౌంటైన్ అండ్ ఆల్సో ఇన్ ద టెంపుల్ ఆఫ్ జెరూషలేం అని చెబుతా ఆయన ఏమంటున్నాడనంటే 22వ వచనంలో, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేము మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలిసిన దేవుని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే రక్షణ యూదులలో నుండే వస్తుంది. అయితే యథార్థముగా ఆరాధించడానికి ఆ పర్వతం అక్కర్లేదు, ఈ యెరూషలేము దేవాలయం అక్కర్లేదు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యు సీ, ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ ద లార్డ్, యూ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఆత్మతో ఆరాధించాలా. ఏదో మాట వరుసకు నామకే వాస్తే ఆడ కూర్చొని ఎవడో పాట పాడుతుంటే మనం చప్పట్లు 2 కొట్టి, దిస్ ఈజ్ నాట్ ద వే యూ షుడ్ వర్షిప్. యు సీ, యూ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. పరిపూర్ణ ఆత్మతో మీరు దేవుణ్ణి స్తుతించాలా, ఆరాధించాలా.
అటువంటి ఒక కాలము వస్తుంది అని యేసుస్వామి చెప్తున్నాడు. అండ్ దెన్ ఇంకా ఏమంటున్నాడు 24లో, దేవుడు ఆత్మ కాబట్టి మీరు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. ఆ తర్వాత సరే నువ్వు ఇవన్నీ నాకేం చెప్పొద్దు, మెస్సియ వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ మాకు తెలియజేస్తాడు అంటే, నౌ జీసస్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ దిస్ విమెన్ అండ్ హీ సేస్ దట్ ఐ యామ్ ద మెస్సయ్య హూమ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్. నేనే, నీవెదురు చూచే ఆ మెస్సియను నేనే అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను ఆమెకు కనపరుచుకుంటున్నాడు. చూసి ఈ సేస్, నా మాట నమ్ము, ఆయనను నేనే అని ఆయన అంటున్నాడు. యూ షుడ్ బిలీవ్ దట్ హీ ఈస్ ద మెస్సయ్య అండ్ యూ షుడ్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. ఈ ఆరాధన వలన, యథార్థముగా దేవుని ఆరాధించడం వలన గొప్ప మేలులను దీవెనలను మనం పొందగలం. అది అత్యంత ప్రాముఖ్యమైన ఒక సంగతి. ఇఫ్ యూ ట్రూలీ వర్షిప్ హిమ్ యూ విల్ బి బ్లెస్డ్. ఇది మర్చిపోకూడదు. ఏదో ఆరాధన ఇట్లా చెయ్యాలంటే అన్నీ కాకుండా పరిపూర్ణ ఆత్మతో సత్యంగా దేవుణ్ణి మనం ఆరాధించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆ తర్వాత 139వ కీర్తనలో 137వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు బబులోను నదుల దగ్గర పని చేసేటప్పుడు, వాళ్ళు చెరగొనిపోబడినప్పుడు అక్కడ పని చేసుకుంటా అంటే వాళ్ళు పాటలు పాడమంటున్నారు, మీ దేవుని పాటలు పాడండి, మాకు బాగా టైంపాస్ అవుతుంది అని వారి వలన ఉల్లాసము కోరుతున్నారు. ఆ పాటల వలన ఉల్లాసము కోరితే అప్పుడు ఇశ్రాయేలు చెప్పిన సమాధానం చూడండి. బబులోను నదులెద్ద కూర్చున్నప్పుడు 137వ కీర్తన, మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నెరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిని, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరి, అన్య దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదాము. దిస్ ఈస్ దేర్ ఆన్సర్. We won't sing. These songs are meant to worship our Lord, and we cannot sing for you for your enjoyment. We don't sing this for your enjoyment. This is the commitment. This is how you should worship God. Not to pass your time, not for entertainment. You should worship him in truth and in spirit. మరి తెస్సలోనిక పత్రిక రాస్తా పౌలు కూడా చెప్పిన సంగతి ఇదే. ఆత్మ వలన మీరు రక్షింపబడితిరి, ఆత్మ వలన రక్షింపబడితే కనుక ఆత్మతో దేవుని ఆరాధించండి. ఇది ఆరాధన. ఇప్పుడు అది కూడా ఒక భ్రమ అయిపోయింది, ఏదో ఎగిరి డ్యాన్స్లు వేసి అట్లా కాదు. ఇది యూ షుడ్ వర్షిప్ హోల్ హార్టెడ్లీ. మై మరచిపోయి తన్మయంలోకి వెళ్ళిపోయి అట్లది కాదు ఇది. మళ్ళా చూసి వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మెండైన మీ మేలు దీవెనలు ప్రసాదించండి. ఆరోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలాలతో ముట్టండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ మేలు నీవే మాకు ఇమ్మని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమేన్.